హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనుమాల. ఎలా ఉన్నారండి అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇది ఫుల్ డే వ్లాగ్. ఆ రోజు విక్కీకి స్కూల్లో యాన్యువల్ డే ఉంది. సో అందుకని మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను. అండ్ ఉమెన్స్ డే కోసం నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న మాటలు, నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్దాం అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొక్కలు లాస్ట్ టైం మా ఆయన పట్టుకొచ్చారు, సింహాచలం నుంచి తీసుకొచ్చారు. అవే వాటిని ఉన్న మొగ్గలు ఇప్పుడు విడిచాయి 4 days తర్వాత. సో భలే అందంగా ఉన్నాయని చెప్పి మార్నింగే సన్ రైజ్ ఉన్నప్పుడు షూట్ చేశాను. సో తర్వాత ఇక్కడ స్నానం చేసి వచ్చి కింద ముగ్గేయడానికి వెళ్ళాలి, అప్పుడు షూట్ చేశాను ఆ మొక్కల్ది. సో స్టార్టింగ్ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మా ఓడేదో చెప్తాడంట, చెప్పు. హలో అందరికీ, మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. లవ్ యూ. ఇంత భాష నువ్వే క్యూట్గా మాట్లాడాడు కదా జైను. క్యూటా? అవును అని చెప్పు. అమ్మ క్యూటా, నువ్వు క్యూటా? నువ్వే క్యూటా? నేను కూడా క్యూటేనా? ఎనీవే, తర్వాత ఇక్కడ మల్లె మొక్కల్ని దగ్గరగా కట్ చేశాను. సో అవి చిగుర్లు వచ్చాయన్నమాట. మా విక్కీకి ఎన్ని ఇయర్స్ అయితే ఈ మొక్కలకి అన్ని ఇయర్స్ అండి. వాడికి 5th month బేబీ అప్పుడు నాటాము 3 మొక్కలు. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా పూస్తున్నాయి. ఈ సీజన్ వస్తే దేవుడికి ప్రతిరోజు మాల కట్టి వేస్తాను అనమాట. చాలా బాగా పూస్తాయి. సో తర్వాత ఇన్స్టెంట్గా అయిపోయేది ఏమన్నా ఉందంటే 2 minutes మ్యాగీ మాట. సో టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే ఒప్పుకోలేదు ఈరోజు, లేదంటే చెయ్యను అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిన రోజు మ్యాగీ ప్యాకెట్స్ ఎప్పుడు గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో రెడీగా పెడతాను. వాటిని అలా చేసేసి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా సాసింగ్ అవి కూడా చేస్తాను. ఒక్కోసారి ఒకలా చేస్తాను, ఒక్కోసారి సింపుల్గా చేసేస్తాను, ఒక్కోసారి సాసింగ్ ఎగ్ ఉంటే చికెన్ కూడా వేస్ట్ చేస్తాను. సో రకరకాలుగా చేసుకుంటాం. సో ఎలా చేసినా సరే మ్యాగీ కాబట్టి అన్నీ తింటారు. మిగతా ఇడ్లీకి కూడా పేరు పెట్టే జనాలు మ్యాగీకి మాత్రం ఎలా చేసినా పేరు పెట్టరు. మా ఇంట్లో ఉండే ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ అనమాట. చిన్న మాట చెప్దాం అనుకుంటున్నానండి. సో ఒక మహిళ అనేవారు ఎప్పుడు కూడా ఎలాంటి గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లేకుండానే ఒక కుటుంబానికి, ఒక మనిషికనే కాదు ఒక కుటుంబం మొత్తానికి వెనకాల బ్యాక్ బోన్ కింద నిలబడతారండి. ఆ కుటుంబం ఎదుగుదలలో ప్రధాన పాత్ర ఎవరిదన్నా ఉంది అంటే అది ఇంట్లో ఉండే ఆడవాళ్ళదనే చెప్పచ్చు. బట్ చాలా తేలిగ్గా తీసి పడేస్తారు. ఏం చేస్తున్నావు ఇంట్లో, ఏం పని ఉంటుంది నీకు, తిని కూర్చోవడమే కదా అంటే ఒక జాబ్ చేసి రూపాయి డబ్బులు సంపాదించి నెల వచ్చేసరికి ఇంట్లో పెడితేనే ఆ మహిళ పని చేసినట్టు, లేదంటే ఇంట్లో కూర్చొని తింటున్నట్టు అని చాలామంది మగవాళ్ళు కానీ, హస్బెండ్స్ కానీ, ఇంట్లో వాళ్ళు ఎక్సెట్రా ఇంకా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడొక చోట కోపంలో కానీ, అనాలనుకునే ఉద్దేశంతో కానీ, లేదంటే ఏదో ఒకలాగా ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కళ్ళు పడిన మాట ఇది. సో నిజంగా అలా అనకుండా ట్రీట్ చేసే ఫ్యామిలీస్ ఏవైనా ఉన్నాయి, డిఫరెన్స్ చూపించకుండా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లిస్ట్లో మీరు కూడా ఉంటే మీరు చాలా అదృష్టవంతులే. బట్ ఆల్మోస్ట్ అందరికీ ఈ వర్డ్ అనేది లైఫ్లో ఏదో ఒక టైంలో వినాల్సి వస్తుంది. సో నిజంగా ఖాళీగా కూర్చొని ఇంకా 3 పూటలు తినేవాళ్ళు కూడా ఉంటారు కూడా. సో అలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు. బట్ ఇంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇల్లులు, పూజలు, పిల్లలు, మంచి చెడులు, ఇంకా వంట, ఇవన్నీ సామాన్య విషయం ఏం కాదు. సో దానికి కూడా గుర్తింపు ఉండాలని నా ఉద్దేశం. గుర్తింపు మీన్స్ ఏ ఆడవాళ్ళు మాకు సింహాసనం వేసి కూర్చోబెట్టాలి, మమ్మల్ని రోజు పొగడాలి, ఇలా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి. వాళ్ళు చేసే పనులకి కాస్త ఒక చిన్న మాట, వావ్ ఇది బాగుంది, చాలా మంచిగా చేసావు, పిల్లల్ని ఇంత చక్కగా ట్రీట్ చేస్తున్నావు అని కానీ అలా ఒక చిన్న మాట, ఆర్ ఏదైనా ఒక స్పెషల్ వంట చేసినప్పుడు బాగుందని ఒక మాట ప్రతిరోజు చెప్పమని నేను అనట్లేదు. ఎప్పుడైనా ఒక స్పెషల్గా వండినప్పుడైనా సరే ఒక మాట చెప్పడం వల్ల మీ మీద అవతల వాళ్ళకున్న రెస్పెక్ట్ ఇంకాస్త ఎక్కువ అవుతుంది.
సో మాకు మనసులో ఉంది, మేము బయటకు చెప్పుకుంటేనే ప్రేమ అంటే అది నడవదండి. అది ఒకప్పుడు రోజులు. మీకు మనసు లోపల ఉన్నంత మాత్రాన మేము దూరి చదవలేం కదా లోపలికి. సో అది భార్య అయినా సరే, తల్లి అయినా సరే, ఎవరైనా సరే. సో ఆ ప్రేమ, ఆప్యాయత, కాస్త రెస్పెక్ట్ అనేది అది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన గౌరవం. సో మెయిన్లీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. సో కాస్త అప్పుడప్పుడు కూడా మాటల్లో కూడా కాస్త ప్రేమ చూపించడం నేర్చుకోండి. మెయిన్లీ హస్బెండ్స్కి చెప్తున్నాను. ఎందుకంటే బయట వాళ్ళు, రిలేటివ్స్, అత్తమ్మ ఎవరైనా ఏమన్నా తీసుకోగలం, ఒక్క మాట మర్చిపోగలం. బట్ హస్బెండ్ ఏమన్నా అంటే మాత్రం ఎవరు తీసుకోలేరు. అంటే అది చాలా సెన్సిటివ్ థింగ్ అనమాట. సో యాజ్ ఎ వైఫ్ నాకు కూడా అది తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో మెయిన్లీ హస్బెండ్స్ కాస్త ప్రేమగా ఉండండి, ఆడవాళ్ళ పట్ల కాస్త రెస్పెక్ట్ కూడా ఇవ్వండి. అండ్ ఎవరిని హర్ట్ చేసి ఉంటే ఐమ్ సారీ, బట్ నాకు అనిపించింది చెప్పాను. ఇది చాలా కామన్ థింగ్. లైక్ నా కజిన్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎప్పుడు చూసే డిస్కషన్లో మెయిన్గా వచ్చే థింగ్ అయితే ఇదే మాట. సో అది నేను చెప్పాలనుకున్నది. ఈసారి నుంచి అయినా ఈ వీడియో చూస్తే ఎవరైనా మగవాళ్ళు కాస్త థింక్ చేయండి, పాజిటివ్గా ఇంట్లో ఆడవాళ్ళని ట్రీట్ చేయడం. అండ్ ఇంకా మన బ్లాగ్లోకి వచ్చేస్తే, ఆ రోజు విక్కీకి ఈవినింగ్ యాన్యువల్ డే ఉందండి స్కూల్లో, సెకండ్ యాన్యువల్ డే. సో వీడు 2 సాంగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో పార్టిసిపేట్ చేసే వాళ్ళని ప్రాక్టీస్ ఉంటుంది కదా, సో మధ్యాహ్నం 1 o'clock తీసుకొచ్చామన్నారు. పేరెంట్స్ని ఈవినింగ్ 5కి రమ్మన్నారు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళ డాడీ దింపేసి వచ్చి ఆయన బీ షిఫ్ట్కి వెళ్ళాలి. సో దానికోసం అడగడి పడి వీడిని రెడీ చేస్తాను. అన్నం తినేసి ఇక స్టార్ట్. Twinkle, twinkle, little star everywhere. ట్వింకిల్ ట్వింకిల్ కాదురా, ట్వింకిల్ ట్వింకిల్ Twinkle, twinkle, లిటిల్ స్టార్, little star, హౌ ఐ వండర్ what away wonder, వాట్ యు ఆర్, what you are, అప్ప బౌద up what you are, లైక్ ఏ డైమండ్, what you am in the day. చిట్టి చిలుకమ్మ చెప్పు. తెట్టుకెళ్ళకమ్మా, అమ్మకు తిన్నా, తోడుకున్నావా, పండు తింటావా, దొట్ట పెట్టావా, దొట్టుకున్నావా, తీసుకెళ్ళకమ్మా, చిట్టి చిలుకమ్మ. తెట్టుకెళ్ళకమ్మా. జే అమ్మ అందంగా ఉంటుంది, డాడీ అందంగా ఉంటాడా? డాడీ అందుకుంటారు. రోజు అమ్మ అంటావు కదరా, ఎవరు అందంగా ఉంటారు చెప్పు. ఎప్పుడు నేను అందంగా ఉంటాను అని అంటాడు, అమ్మ అందంగా ఉంటే డాడీ బాగోడు అంటాడు. ఇప్పుడేమో డాడీ బాగుంటాడు, అమ్మ బాగోదట. డాడీ అయ్య బాబాయ్, తింటావా కొంచెం తింటా పోనీ. ఎందుకు నవ్వుతున్నావురా? సో అలా విక్కీని పంపించేసి ఇలా వీడితో కాసేపు టైం స్పెండ్ చేసి ఆడుకొని తర్వాత బలవంతంగా పడుకోబెట్టాను. పడుకుంటే నాకు కాస్త పని అవుతుందని ఈలోపు ఉంటాయిగా, లంచ్ అయిపోయినాక గిన్నెలు అవి కడుక్కొని కాస్త బట్టలు అవి ఉంటే మడత పెట్టేసుకొని ఇల్లు అవి తుడిచేసుకొని ఇవన్నీ చేసుకొని వేడి నీళ్ళు పెట్టాను. కరెక్ట్గా బాబు టైంకి లేచాడు 4కి. ఒక 1.5 hour అట్లా పడుకున్నాడు. లేచాక వాడికి స్నానం చేయించి రెడీ చేసి అప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళానమాట. ఈవినింగ్ సెలబ్రేషన్స్ 5 తర్వాత రమ్మన్నారు. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి నేనే ఇంట్లో అవైలబుల్ ఉన్నాను, నేనే వెళ్ళాలి.
లాస్ట్ ఇయర్ కూడా జరిగిందండి. బట్ అప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేశారంట యాన్యువల్ డే. విక్కీని కూడా లాస్ట్ ఇయరే జాయిన్ చేసాం. వాడు ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు. నర్సరీలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ యాన్యువల్ డే చేశారు. కానీ అప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఈ టైంకి షిరిడీలో ఉన్నామన్నమాట. షిరిడీ వెళ్ళాము. సో ఆ రోజే వచ్చాము. ఇంకా టయర్డ్ అయిపోయామని చెప్పి నేను అసలు వెళ్ళలేదు. సో వీడికి డాన్స్ అది చాలా ఇంట్రెస్ట్ ఉంది విక్కీకి. సో అందుకని చెప్పి వాళ్ళ మ్యామ్ అడగగానే మేము పార్టిసిపేట్ చేస్తాడండి, ఇంట్రెస్ట్ ఉందని చెప్పాము. సో వాడికి చాలా ఇంట్రెస్ట్. బట్ ఇక్కడ మేము విలేజ్లో ఉంటాం కాబట్టి ఇక్కడ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయడానికి గట్టా ఎక్కడ ఛాన్సెస్ లేవు. చూడాలి ఇన్ ఫ్యూచర్. నాకైతే చాలా గట్టిగా ఉంది. బట్ చూడాలి ఏమవుతుందో. నేర్పించాలి ఏదైనా వాడికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఈ డ్రెస్ వేసుకుని వెళ్దామని అనుకుంటున్నాను. సో అది తీసుకున్నాను అనమాట. తర్వాత వీడిని కూడా రెడీ చేశాను. సో లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్లో చెప్పా కదా, వీడిని రీసెంట్గా అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో జాయిన్ చేశాము. మొన్న వసంత పంచమి ఆ తర్వాత రోజు అక్షరాభ్యాసం అయిందన్నమాట. సో ఆ క్లిప్పింగ్స్ యాడ్ చేద్దామంటే ప్రతి వ్లాగ్లో మర్చిపోతాను. సో టైం 5 అయిపోతుంది. వాడిని రెడీ చేసేసి అక్కడ టీవీ దగ్గర కూర్చోబెట్టేసి ఇక్కడ నేను రెడీ అవుతున్నాను. సో ఇయర్ రింగ్స్ మేము మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ ట్రైన్ ఇంకా టైం ఉందని చెప్పి స్ట్రీట్ షాపింగ్ చేసామన్నమాట నైట్. సో సండే రోజు అప్పుడు అక్కడ కొన్నాను. చాలా బాగున్నాయి కదా. సో బేసిక్గా నాకు ఇలాంటివన్నీ పిచ్చండి. మా ఆయనకేమో ఏం నచ్చో నీట్గా గోల్డ్ పెట్టుకుంటాడు, నేనేమో రివర్స్ మాట. సో ఇవి వచ్చేసి మొన్న గాజువాక్ వెళ్ళాము. ఆ రోజు చాలా రోజుల తర్వాత గాజువాక్ వెళ్ళాను అనమాట. గాజువాక్లో కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే. బట్టలు అని కాదు కానీ ఇలా హెయిర్ బ్యాండ్స్ కానీ, ఫ్లక్కర్స్, క్లిప్స్, చెప్పల్స్, ఇయర్ రింగ్స్ అయితే ఏమన్నా పెడతారా. ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. ఆ రోజు షూట్ చేద్దామంటే అవ్వలేదు. అక్కడ తీసుకున్నాను హెయిర్ బ్యాండ్స్. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అందుకని హ్యాండ్కి పెట్టుకున్నాను. ఎంత క్యూట్ ఉందో. సో అవి ఒక 3 తీసుకున్నాను. బ్లాక్ ఒకటి, ఇప్పుడు మీకు క్లిప్పింగ్లో చూపించావు కదా, ఆ 2 ఒకటి తీసుకున్నాను. అది ఏది మ్యాచ్ అవుద్దా అని చెప్పి సెట్ చేసుకుంటున్నాను అనమాట. రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాము. తర్వాత స్కూల్ దగ్గర కాదు, కొంచెం ఖాళీ ప్లేస్లో అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఇలా పెద్ద స్టేజ్ అది పెట్టి చాలా బాగా చేశారు. సో యాన్యువల్ డే అంటే నేను ఏదో సింపుల్గా అనుకున్నాను కానీ చాలా గ్రాండ్గా చేశారు. బండారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ వచ్చారన్నమాట. సో వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, ఆయనే స్కూల్ ప్రిన్సిపల్. 3 బ్రాంచెస్ ఉన్నాయండి ఇక్కడ, ఇంకా అనకాపల్లి అట్లాగా. సో మొత్తం మీద 5 అని చెప్పి వాళ్ళ మెసేజ్లో ఉంది కానీ 7 అలా అయిపోయింది. ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. వాళ్ళు వచ్చిన చీఫ్ గెస్ట్లు వాళ్ళందరూ ఇంకా స్పీచ్లు అవన్నీ ఇచ్చి ఇవన్నీ అయ్యేసరికి 7:30, 8 మ్యాక్సిమం అలా అయిపోయింది. సో వీళ్ళు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళని ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేయించేస్తారు కదా చిన్నపిల్లలు. సో దానివల్ల ఇంకా మేము 9 కల్లా ఇంటికి రాగలిగాం. లేదంటే ఇంకా చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం 11 అలా అయిపోయి ఉంటుంది. మేము 9:30 అలా అయింది ఇంటికి వచ్చేసరికి. సో మా వాడిది ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసుకుంటూ కూర్చొని ఉన్నాను. బట్ ఫైనల్గా స్టేజ్ మీద నా కొడుకుని చూసాను. అది కట్టుకొని కనిపిస్తున్నారు కదా, ఆ గుండుగడే మనోడు. నాకు విజిల్ రాలేదు కానీ విజిల్ వేద్దాం అన్నంత ఆనందంగా అనిపించింది. యాజ్ ఎ మదర్ నేను ఫస్ట్ నా కొడుకుని స్టేజ్ మీద చూసుకున్నాను. వావ్ అనిపించింది. బట్ నా ఫోన్ అస్సలు క్యాప్చర్ చేయలేకపోయిందండి. అసలు రియల్గా ఎంత బాగుందో ఆ లైటింగ్స్ అవన్నీ. బట్ అస్సలు వాళ్ళు వీడియో మనకి ఏమన్నా ఇస్తే ప్రొఫెషనల్గా కెమెరామ్యాన్స్ని బట్టి తీపిచ్చారు. అవి ఏమైనా ఇస్తే నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో యాడ్ చేస్తాను. అస్సలు క్యాప్చర్ చేయలేదు, క్లియర్గా లేదు. బట్ స్టిల్ యాడ్ చేస్తున్నాను, అదొక సాటిస్ఫాక్షన్ కోసం. బట్ అలా వాడివి 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ 2 టైమ్స్. ఫస్ట్ ఎల్కేజీ, తర్వాత మళ్ళీ యూకేజీ, తర్వాత ఎల్కేజీ వాళ్ళు మళ్ళీ సెకండ్ సాంగ్కి పెట్టారు. అసలు రారా రక్కమ్మ సాంగ్, ఇంకా ఒక హిందీ సాంగ్ అన్నమాట. పర్వాలేదు, బాగానే చేశారు. బట్ ఏంటంటే సూపర్ వేసాడు కానీ ఎటో వాడికి దిక్కులు చూసుకుంటూ చేశాడు. స్టేజ్ ఫ్రంట్ వైపు చూడకుండా. అదొకటి. ఇంటికి వచ్చాక అలా అడిగితే నాకు సిగ్గేసింది మమ్మీ అన్నాడు. వాడు సిగ్గు వాడును. సో నేనైతే పర్వాలేదు, సాటిస్ఫై అయ్యానండి. సో చూడాలి, వీడికి ఇంత ఎనర్జెటిక్గా చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. చూడాలి, మ్యాక్సిమం కనుక్కొని ఎక్కడైనా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయాలని చాలా ఇది అనుకుంటున్నాం నేను మా ఆయన. సో చూడాలి. తర్వాత అలా తిప్పి మొత్తం మీద తీసుకొచ్చి ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక వచ్చేటప్పుడు పరోటా, ఇడ్లీ తెచ్చుకొని పిల్లలకు పెట్టి నేను మరిది ఇంకా అందరం తినేసి మంచిగా ఇంకా ఇంట్లో ఉంటాయి కదా ఈ పనులన్నీ మార్నింగ్కి బాక్సులకి అన్నిటికి సర్దుకొని
పడుకున్నాను. మన్నాడు మహాశివరాత్రి ఉండింది కదా, హాలిడే అని చెప్పలేదు, స్కూల్ ఉందని మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను 11 వరకు కష్టపడి పడుకోకుండాను. సో కట్ చేస్తే మార్నింగ్ మెసేజ్ పెట్టారన్నమాట హాలిడే ఉంది అని చెప్పి. సో అలా తినేసి పడుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు లోక సంస్థ సుఖినో భవంతు. బై.